ఈరోజు మనం ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన నాగేశ్వర జ్యోతిర్లింగం గురించి చెప్పుకుందాం. నాగేశ్వర జ్యోతిర్లింగ చరిత్ర మన దేశంలో ఉన్న ద్వాదశ జ్యోతిర్లింగాలలో 8వ జ్యోతిర్లింగం. చుట్టూ ఉన్న అరణ్య ప్రాంతాన్ని దారుకా వనం అని పిలుస్తారు. దారుక అనే రాక్షసి ఉండేది. దారుక అమ్మవారి భక్తురాలు. పశ్చిమ సముద్ర తీరాల్లో అంటే అరేబియా సముద్రం దగ్గర అమ్మవారి కోసం మహా తపస్సు చేసింది. తాను సుమంగలిగా ఉండాలని, తన భర్త దారుకుడు ఎటువంటి ఆపద రాకూడదని వరం కోరుకుంది. వరాలు పొందిన అనంతరం దారుక మరియు దారుకుడు కలిసి మానవులను, మునులను మరియు దేవతలను హింసించసాగారు. దేవతలు భృగు మహర్షి యొక్క కుమారుడు అయిన ఔర మహర్షి వద్దకు చేరి దారుక దంపతులు యొక్క అకృత్యాల గురించి చెప్పి రక్షించమని కోరుకున్నారు. అది విని ఔరుడు తక్షణమే ఒక యజ్ఞం చేసి ఆ యజ్ఞం నుంచి వచ్చిన అమృతాన్ని దేవతలకు ఇచ్చాడు. అమృతాన్ని స్వీకరించి శక్తి పొందిన దేవతలు దారుక యొక్క రాక్షస సైన్యంపై యుద్ధం చేసి ఓడించారు. అప్పుడు రాక్షసులు భూమండలం నుంచి పారిపోయి పశ్చిమ సముద్రంలోని ఒక ద్వీపాన్నిలో జీవించారు. ఒక శివ భక్తుడు ఉండేవాడు. అతడి పేరు సుప్రియుడు. అతడు ఒక 14 ఓడలు తీసుకెళ్లి వ్యాపార నిమిత్తం సముద్ర ప్రయాణం చేస్తూ ఉండేవాడు. అలా ప్రయాణిస్తూ పశ్చిమ సముద్రంలోని రాక్షస సైన్యం జీవిస్తున్న దీపం వద్దకు చేరుకున్నారు. అప్పుడు రాక్షసుడు సైన్యం సుప్రియుడు మరియు వారి అనుచరులను తీసుకెళ్లి చెరసాలలో బంధించారు. తదనంతరం ఆ ఓడలో ఉన్న జీవులను రోజు కొంతమందిని చొప్పున రాక్షసులు భుజించసాగారు. అంతటితో భయభ్రాంతులైన జనాలు వెళ్లి సుప్రియుడిని వేరుకునగా అప్పుడు సుప్రియుడు తన భార్యతో పాటు తను బంధించిన ప్రాంతంలో ఒక సైకతలింగాన్ని ప్రతిష్ఠించాడు. శివుణ్ణి ప్రార్థించాడు. పూజ చేస్తుండగా కాపలా కాస్తున్న రాక్షస భటులు సుప్రియుడు ఏదో క్షుద్ర పూజలు చేస్తున్నాడని భావించి దారుక దంపతులకు అక్కడ జరుగుతున్న తంతు గురించి వివరించాడు. అప్పుడు దారుకతో పాటు అక్కడికి చేరుకున్న దారుకుడు సుప్రియుడు క్షుద్ర పూజలు చేస్తున్నాడని భావించి తన ఖడ్గంతో సుప్రియుడిని సంహరించబోయాడు. అప్పుడు ఒక్కసారిగా పార్థివలింగంలో నుంచి కోటి సూర్యుల కాంతులతో ఈశ్వరుడు ఆవిర్భవించాడు. సైన్యాన్ని సంహరించి దారుకుడిని సంహరించబోతుంటే పార్వతీదేవి ప్రత్యక్షమై దారుకకు ఇచ్చిన వరం గురించి శివుడితో చెప్తుంది. దేవి దారుక దంపతులను పిలిచి, మీరు ఈ క్రూరత్వాన్ని విడిచి అదృశ్య రూపంలో కలియుగంతం వరకు ఈ శివలింగాన్ని పూజించండి అని చెప్పింది. ఈశ్వర జ్యోతిర్లింగ ఆవిర్భవ ఘట్టం చాలా గొప్పది. మహానుభావుడైన ఈశ్వరుడు జ్యోతిర్లింగాలలో శ్రేష్టమైనది. నాగేశ్వర జ్యోతిర్లింగ రూపం. ఈ జ్యోతిర్లింగ రూప దర్శన వల్ల వ్యాపారంలో నష్టపోయిన వారికి వ్యాపార అభివృద్ధిని ఇస్తుంది. కలిదోషం తొలగుతుంది. అంతేకాకుండా ఈ ఆలయ జ్యోతిర్లింగంలో ఉన్న పరమేశ్వరుణ్ణి అమ్మవారిని కలిపి అర్చన చేయడం వల్ల సకల శుభాలు పొందుతారని శివుడు వరం ఇచ్చాడు.